నిజమండి. ఒక స్త్రీ ప్రపంచమంతా దూషించిన, ప్రపంచమంతా ద్వేషించిన, ఏలెత్తి చూపించిన తట్టుకుంటుందేమో కానీ కట్టుకున్న భర్త ఒక మాటను తట్టుకోలేదండి. అది స్త్రీ బలహీనత, అది స్త్రీకున్న సున్నితమైన మనస్సు. తన భర్త ఒక్కడుంటే చాలండి, ప్రపంచం అనేది ఎదిరించింది. కానీ తన భర్తే తనను ఆదరించకపోతే ఆ స్త్రీ పడే బాధ ఎలా ఉంటుందమ్మా? నేను చెప్తుంది నిజమా అబద్ధమా? నిజమే కదా. భర్త అండ, భర్త సపోర్టు, భర్త యొక్క ఆదరణ ఒక స్త్రీకి చాలా చాలా అవసరం. అవును కదా. ఇప్పుడు 20 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులను వదిలిపెట్టేస్తుంది, ఉన్న ఊరిని వదిలిపెట్టేస్తుంది, స్నేహితులను, బంధువులని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ విడిచిపెట్టేస్తుంది. నీ వెనక మౌనంగా వచ్చేస్తుంది. 2 రోజుల పరిచయం కూడా లేని ఒక వ్యక్తి వెంట మౌనంగా వెళ్ళిపోతుందంటే ఎందుకని? ఆ భర్త అన్ని ప్రేమలు పంచుతాడని. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, సహోదరుల ప్రేమ భర్త అందిస్తాడనే కదా, ఆశతోనే కదా వస్తుంది. ఇక్కడ లేయా గారి గురించి మనం ఆలోచన చేస్తే తండ్రి ప్రేమించకపోయినా అంత బాధపడి ఉండేది కాదేమో, ఒకవేళ చెల్లి ప్రేమ నోచుకోకపోయినా అంత బాధపడలేదేమో, కానీ యాకోబు గారు ద్వేషించినప్పుడు మాత్రం చాలా బాధపడిందండి లేయా గారు.